నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మాది కొరను ప్రణయం పార్ట్ 205తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. చాలాసేపు ఆలోచించి భారతి గారు వాళ్ళకి ఫోన్ చేస్తారు వైజయంత్ గారు. చిన్నగా విషయం చెప్పగానే ముందు కంగారు పడ్డా, తర్వాత దక్ష అక్కడే ఉన్నాడని తెలియడంతో అల్లుడు గారు ఉన్నారుగా, ఇక నా కూతురికి ఏ ప్రమాదం ఉండదు అని భరోసాగా మాట్లాడుతున్న భారతి గారి మాటకి చిన్నగా నవ్వుకుంటూ, నా కోడలికి పోరాడడం మొదటి నుంచి అలవాటైపోయిందిగా అని అంటారు. వదిన, ఒకవేళ మీరు ఢిల్లీ వెళ్తే నేను కూడా వస్తాను అని అంటారు భారతి గారు. అలాగే, తప్పకుండా తీసుకువెళ్తాం. మీరు లేకుండా ఎలా? ఫోన్ చేయగానే ఏ సంగతి మీకు చెప్తాను. లేదంటే మీరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి, పర్వాలేదు, మీకు ధైర్యంగా ఉంటుంది కదా అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు వైజయంత్ గారు. అప్పటి వరకు పైన రూమ్లో రెస్ట్ తీసుకుంటున్న ఆత్య కిందకి వచ్చి అందరూ డల్గా కనిపించడం చూసి ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదురా, నువ్వు భోజనం చేద్దు పదా అని వైజయంత్ గారు అనడంతో, విషయం చెప్పండి, ఏమైంది, డల్గా కనిపిస్తున్నారు అందరూ అని అడుగుతుంది. వైజయంత్ గారు ఆద్య పక్కన కూర్చొని చిన్నగా విషయం చెప్పడంతో, ఇప్పుడు వదినకి ఏం ప్రాబ్లం లేదు కదా అడుగుతుంది కంగారుగా. లేదు లేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది. అన్నయ్య ఉన్నాడుగా, వదినకి ఏం జరగదులే, మీరేం టెన్షన్ పడకండి. అవసరమైతే మీరందరూ వెళ్ళండి, నేను సుప్రజ అత్త దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటాను 2 రోజులు అని చెబుతుంది ఆద్య. అవును, నైనికి తెలిసిందో లేదో అంటూ ఫోన్ చేస్తారు. చేశారు అత్తయ్య ఆయన ఫోను, మళ్ళీ చేస్తారు ట్రీట్మెంట్ అయ్యాక అని ఎదురు చూస్తున్నా అంటుంది నైని. చూద్దాం, కాసేపు చూసి అప్పుడు చేద్దాం అని ఫోన్ కట్ చేసి, పదండి ముందు భోజనాలు చేద్దాం అంటారు వైజయంతి గారు. హర్ష గారు డాక్టర్తో మాట్లాడొచ్చాక, ప్రమాదం ఏం లేదులే, అది మెడిసిన్కి కరిగిపోతుంది, నువ్వేమైనా తిన్నావా అని అడుగుతూ ఉండగానే, ఎక్కడ తిన్నాడు, ఉదయం నుంచి ఏమీ తినలేదు, ఇదిగో ఫుడ్, ఇద్దరు తినేసేయండి అని చెప్పి ఇద్దరి చేతికి అందించి ఇంటికి, నైనికి, భారతి గారికి అందరికీ విషయం చెబుతాడు అద్వైత్. ఇప్పుడే ఎవరూ రావద్దు, వచ్చినా లోపలికి వెళ్ళి చూసే అవకాశం ఉండదు. వదినికి స్పృహ వచ్చాక అక్కడికి తీసుకురావాలా, ఇక్కడే ఉండాలా ఆలోచించాక ఫోన్ చేస్తాం, అప్పుడు వద్దురు గాని అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. సాయంత్రం సమ్మిట్ సక్సెస్ఫుల్గా పూర్తయిపోయాక అప్పుడు మీడియాకి న్యూస్ రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. సమ్మిట్లో టెర్రరిస్టులు చేయాలనుకున్న విద్రోహ చర్యని చెప్పి దానికి కాబోయే కలెక్టర్ భూమిక దక్షత్ ఎలా ఛేదించిందో, దానికోసం ఎవరెవరు కష్టపడ్డారో మొత్తం వివరంగా చెబుతూ స్క్రోల్ అవుతుంటే, దేశం మొత్తం కాకుండా ప్రపంచంలో ఉన్న అందరూ ఆ న్యూస్ చూసి షాక్ అయిపోతారు. కనీసం ఒక్కరికి కూడా ప్రమాదం జరగకుండా, దేశ ప్రతిష్ట దెబ్బతినకుండా, తమ దేశం కోసం అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తామని తన ప్రాణాలకు తెగించి మరీ పోరాడిన కాబోయే కలెక్టర్కి దేశం మొత్తం సెల్యూట్ చేస్తుందని న్యూస్ స్క్రోల్ అవుతుంటే, న్యూస్ చూస్తున్న కుటుంబ సభ్యులందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతారు. ప్రస్తుతం తను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుందని, తనకి స్పృహ వచ్చాక తనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తామని, చూస్తూనే ఉండండి న్యూస్ అంటూ ఏ ఛానల్కి ఆ ఛానల్ వాళ్ళు టీఆర్పీ పెంచుకునే పనిలో పడతారు. అసలు ఈ భూమిక ఎవరు, ఒక్కరోజుతో సెలబ్రిటీ అయిపోయింది అని కొన్ని ఛానల్స్ వాళ్ళు తన గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడతారు. ఆ న్యూస్ చూస్తున్న వనజ కళ్ళల్లో నిప్పులతో పాటు కడుపులో మంట కూడా మొదలవుతుంది. వెంటనే ఫోన్ చేసి, చూసారా, ఇప్పుడు అది సెలబ్రిటీ అయిపోయింది, దేశం మొత్తం దాని గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారో, ట్రైనింగ్లో ఉండగానే మీరేం చేస్తారో చేయండి, మొగుడు కూడా దగ్గరుండడు, మనకు అదే అవకాశం అని చెప్పాను, కానీ మీరేం చెప్పారు, ఇప్పుడు చూడండి దానికి ఎంత పేరు వచ్చిందో, ఇప్పుడు దానికి సెక్యూరిటీ కూడా పెంచుతారు. అసలు దానికి సెక్యూరిటీ ఎందుకు, దాని మొగుడే పెద్ద సెక్యూరిటీ, ఇక దానిని టచ్ చేయగలరా మీరు, చేతులు ముడుచుకొని ఎలా కూర్చున్నారో ఇన్నాళ్ళు అని, అలాగే కూర్చోండి ఇంట్లో అని కోపంగా ఫోన్ పెట్టేస్తుంది వనజ. టీవీ చూస్తున్న అతను చిన్నగా నవ్వుకుంటూ, దెబ్బ తీయాలి అంటే సమయం రావాలి కదా, తప్పకుండా తీస్తాను, ఆస్తులన్నీ హరించుకుపోయి రోడ్డెక్కిన నేను ఎలా వదిలేస్తాను, ఏ భార్య కోసం మా ఆస్తులన్నీ నాశనం చేశాడో, మా వ్యాపారాలు ధ్వంసం చేసి మమ్మల్ని రోడ్డెక్కించాడో
అతను కూడా అన్ని లెక్కలు చెప్పాలి కదా మాకు. చెప్పాలి అంటే అతను ఎప్పుడు బలహీనుడవుతాడు, అప్పుడే బలహీనంగా మార్చి దెబ్బ కొట్టాలి అనుకుంటాడు. భూమి టీమ్మేట్స్ దక్షకి ఫోన్ చేసి అందరూ అవుట్ ఆఫ్ డేంజర్. కొంతమందికి కొంచెం సివియర్గా తగిలాయి, అయినా ప్రాబ్లం లేదు. భూమికి ఎలా ఉంది అని అడుగుతారు. విషయం చెప్పి టేక్ కేర్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. టెర్రరిస్టుల దగ్గర బందీలుగా ఉన్న మినిస్టర్, భూమి టీమ్మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాస్పిటలైజ్ అవుతారు వాళ్ళు కొట్టిన దెబ్బలకి. కానీ ఎవరికి ఏమీ ప్రమాదం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఐజీ దిష్టిబొమ్మని తగలపెడుతూ దేశమంతా భూమిని పొగుడుతూ వీధుల్లోకి యువతంతా వచ్చి ద వారియర్, రియల్ హీరోయిన్ అంటూ ప్లీజ్ తన ఫోటోని విడుదల చేయండి, తనను మేం చూడాలి, తను తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ ర్యాలీ చేస్తారు. ఆ రాత్రంతా హాస్పిటల్లోనే అందరూ గడిపేస్తారు. భూమి దగ్గర కూర్చొని తన చేయి పట్టుకొని భూమిని చూస్తూ ఫోన్లో వస్తున్న న్యూస్ మొత్తం చూస్తూ నవ్వుకుంటాడు దక్ష్. ఒక్క రోజులో నీ పేరు ప్రపంచమంతా మారుమోగిపోతుంది నల్లద్రాజు. ఇక నువ్వు సెలబ్రిటీ అయిపోయావు. నీకోసం ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి చూస్తున్నారు తెలుసా? నువ్వెప్పుడు కళ్ళు తెరుస్తావో, న్యూస్ ఎప్పుడు మేము చెబుదామని చూస్తున్నాం. ఇక చాలు, కళ్ళు తెరు. ఇప్పటికే 10 గంటలయింది నువ్వు స్పృహలో లేక. త్వరగా కళ్ళు తెరవచ్చుగా అని నుదురు మీద ముద్దు పెడుతూ అంటాడు. అప్పుడే హర్ష గారు లోపలికొచ్చి ఒకసారి మొత్తం చెక్ చేసి అసలు ఎన్ని గాయాలయ్యాయో, ఎలా భరించిందో, అన్ని గాయాలయ్యాక కూడా అంతసేపు ఎలా నిలబడిందో, మొండిది, మొండి రాక్షసి అని మొద్దుగా అంటూ ఇంకో పక్క కూర్చుంటారు ఆయన. వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కదా అన్నయ్య అని అడుగుతాడు అద్వైత్ చిన్నగా దక్షతో. ఇప్పటిదాకా నా తీసుకెళ్లిన క్షణం నుంచే నరకం చూపించడం మొదలుపెట్టుంటారు. మిలిటరీ ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుందిలే. పిఎం స్వయంగా దక్షకి ఫోన్ చేసి భూమి గురించి కనుక్కుంటారు. ఇంకా స్పృహ రాలేదని చెప్పడంతో రాగానే చెప్పండి, పర్సనల్గా తనకి మేము థ్యాంక్స్ చెప్పాలి. అది చాలా చిన్న మాట, కానీ చెప్పాలి తప్పకుండా అని అంటారు పిఎం. ఓకే సార్, తనకి స్పృహ రాగానే మీకు చెబుతాను అని ఫోన్ కట్ చేస్తాడు. ఓ మేడం, నీకోసం స్వయంగా పిఎం గారే ఎదురు చూస్తున్నారు, త్వరగా కళ్ళు తెరవండి అని నవ్వుతూ అంటాడు అద్వైత్. మీరు వెళ్ళి పడుకోండిరా ఇంకా అని అంటాడు దక్ష్. నువ్వు కూడా పడుకో అన్నయ్య అన్నా, నేను తన దగ్గర ఉంటాను, మీరు వెళ్ళి పడుకోండి అనడంతో అందరూ బయటికి వచ్చి అక్కడే కూర్చుంటారు. హాస్పిటల్లో ఆ బ్లాక్ మొత్తం ఫుల్ సెక్యూరిటీ పెట్టేస్తారు. ఇంకా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బయట ఎవరున్నారో తెలీదు. తనకు ఎటువంటి ప్రమాదం రాకూడదు అన్నట్లుగా పిఎం పర్సనల్గా మాట్లాడి మరీ సెక్యూరిటీని టైట్ చేయిస్తారు. ఆ రాత్రి గడిచి తెల్లవారుతుండగా చిన్నగా కదులుతుంది భూమి. తన చేయి పట్టుకొని తన పక్కనే కూర్చున్న దక్ష్ భూమిలో కదలికలు చూసి నల్లత్రాజు అని చిన్నగా పిలుస్తాడు. రామ్, రామ్, అంతా ఓకే కదా అని కళ్ళు తెరవకుండానే చిన్నగా అడుగుతుంది. తలకు దెబ్బ తగిలింది కదా, గతమేమైనా మర్చిపోతావేమో అనుకున్నాను. మర్చిపోలేదే, కొంచెం మెలకు రాగానే అదే అడుగుతున్నావా అని నవ్వుతూ, నువ్వు సంకల్పించుకున్నాకంతా ఓకే అవుతుందిగా, ముందు కళ్ళు తెరు చిన్నగా అని అంటూనే మామ లోపలికి రా అని హర్ష గారికి మెసేజ్ చేస్తాడు. కళ్ళు తెరవలేకపోతున్నాను. అమ్మో, నేను గతం మర్చిపోతే మిమ్మల్ని మర్చిపోతానుగా, అది ఎప్పటికీ జరగకూడదులే అంటుంది కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తూ. అప్పుడు ఫ్రెష్గా ప్రేమించుకునే వాళ్ళం, కలెక్టర్ వెనక పడ్డ బిజినెస్ మ్యాన్ అని న్యూస్ వచ్చేది కదా అని నవ్వుతూ దక్ష అంటుంటే, రామ్, దీనంతటికీ హెల్ప్ చేసిన వాడు ఎవరో తెలిసిందా అని అడుగుతుంది. ఇక ఇప్పుడు అవన్నీ ఎందుకు, ముందు కళ్ళు తెరు. కళ్ళు తెరవలేకపోతున్నాను రామ్ అని భూమి అనడంతో ఓకే రిలాక్స్ అని చిన్నగా ఆ కళ్ళ మీద తన బొటన వేలుతో మర్దన చేస్తున్నట్లుగా చేస్తూ కళ్ళు మండుతున్నాయా అని అడుగుతాడు దక్ష్. ఏమో, ఏమీ తెలియడం లేదు, తెరవడానికి కష్టంగా ఉంది అని అంటుండగానే హర్ష గారు లోపలికి వస్తారు. మామ, కళ్ళు తెరవలేకపోతుందంట, ఏమై ఉంటుంది, ఒకసారి చెక్ చేయి అని అడుగుతాడు దక్ష్. పెదనాన్న వచ్చారా అని చిన్న నవ్వుతో అడుగుతుంది. మమ్మల్ని భయపెట్టడం నీకు అలవాటైపోయిందిగా అని చిరుకోపంగా అంటూ తన పల్స్ రేట్, బీపీ అన్నీ చెక్ చేస్తూ అక్కడున్న నర్సుని కేకేసి కొంచెం ఐస్ ప్యాక్ తీసుకురా అని చెబుతారు హర్ష గారు. నేనేం భయపెట్టాను పెదనాన్న అంటుంది మూతి ముడిచి. చేసిందంతా చేసి ఏం భయపెట్టాను అంటున్నావా,
నా భూమి అనుకున్నది సాధించింది. నాకు చాలా గర్వంగా ఉందిరా. దేశం మొత్తం నీ గురించే మాట్లాడుకుంటున్నారు అని. ఆల్ ఓకే. డాక్టర్ వస్తే ఒకసారి తల ఎక్స్‌రే తీయిద్దాం అని అంటారు హర్ష గారు. అద్వైత్, విజయ్ కూడా లోపలికి వచ్చి హర్ష గారి మాటలు వినడంతో ఇక నుంచి ఎన్నిసార్లు మనం భయపడాల్సి వస్తుందో, ఈ కలెక్టర్ అమ్మ ఎంతమంది క్రిమినల్స్ గుండెల్లో దడ పుట్టిస్తుందో అని అద్వైత్ అంటుంటే, అది నిజమే అంటారు హర్ష గారు నవ్వుతూ. ముందు నేను కళ్ళెందుకు తెరవలేకపోతున్నాను? మిమ్మల్ని అందరినీ చూడాలి అంటుంది ఏడుపు మొహంతో. ఎన్ని రోజులు నిద్రపోకుండా కూర్చున్నావు అని అడుగుతారు నర్స్ తెచ్చిచ్చిన ఐస్ ప్యాక్ని తన కళ్ళ మీద పెడుతూ. దగ్గర దగ్గర ఆ బిల్డింగ్లో ఏం జరుగుతుందో తెలిసిన దగ్గర నుంచి నిద్రపోయి ఉండదు, అంతేనా నల్లత్రాచు అని తన చేయి పట్టుకొని అడుగుతాడు దక్ష్. నిజంగానే నిద్ర పట్టలేదు రామ్. అసలేం జరుగుతుందో తెలుసుకోవాలని ఆలోచనే మొత్తం అని చెబుతుంది. నేను స్వీడన్ ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నాను. పైగా ప్రతిసారి నువ్వేం చేయగలవు చెయ్యని నేను అంటున్నానని నాతో కూడా షేర్ చేసుకోకుండా ఒక్కదానివే పిచ్చిదానిలా ఆలోచిస్తూ కూర్చున్నావా? లేదు రామ్. నాకు చేతనైనంత వరకు చేద్దాం అనుకున్నాను. మీ అవసరం వస్తే తప్పకుండా మీ హెల్ప్ తీసుకోవాలనుకున్నాను. చేద్దామనే టైంకి నా నోరు కట్టేశాడు ఆ టెర్రరిస్ట్ గాడు. నాకు వాడి స్థావరం దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి, మారువేషంలో ఉన్న వాడిని చూసినప్పటి నుంచి కునాల్ వాడు ఒక్కడే అనే డౌట్ వచ్చింది. కానీ చూసారా, ఒక టెర్రరిస్ట్ ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్లోకి ఎంత ఈజీగా వచ్చేసాడో. సామాన్యులకి మాత్రం చెకింగులు ఎలా ఉంటాయో, వాళ్ళకి మాత్రం చెకింగ్లు ఉండవు. ఎప్పటికి మారుతుంది రామ్ సిస్టమ్? ఒక రాజకీయ నాయకుడు రికమెండేషన్ చేస్తే వాడు మంచోడేనా? అసలు రికమెండేషన్లు తీసేస్తే బాగుపడుతుందేమో మన దేశం అని అంటుంది. చాలు చాలు, ఇవన్నీ అన్నయ్య మాట్లాడేశాడు అక్కడ. ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవాలి కలెక్టర్ వదిన గారు అంటాడు అద్దు. ఈ గొడవలో పడి నా విన్నుగాడితో సరిగ్గా మాట్లాడును కూడా మాట్లాడలేదు. ఎలా ఉన్నాడు బుడ్డోడు అని అడుగుతుంది. నీకోసమే ఎదురు చూస్తున్నాడు వాడు. మహా తెలివి మీరాడు నీ కొడుకు. వాడు నా పార్టీ. వాడు నేను కలిసి మీ అన్నతో ఆడుకోవాలి. అది నా చిరకాల కోరిక. ఆ కోరిక కోరికలాగే మిగిలిపోతుందిలే అంటాడు నవ్వుతూ దక్ష్. ఏంటన్నయ్య, ఏం మాట్లాడటం లేదు అని విజయ్ని అడుగుతుంది. నీ మాటలు వింటున్నాన్రా. ఒకప్పుడు ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టడానికే వణికిపోయిన నా చెల్లి ఈరోజు దేశం మొత్తం గర్వించదగేలా ఒక మిషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. నిన్ను చూడాలని అందరూ రోడ్ల మీద ఉన్నారు తెలుసా. కళ్ళు ఎందుకు తెరవలేకపోతుంది నాన్న అని అడుగుతాడు హర్ష గారి పక్కన కూర్చొని విజయ్. బ్లడ్ క్లాట్ కట్టింది కదా, ఆ ఎఫెక్ట్ ఉంటుందిలే అని ఐస్ ప్యాక్ పక్కన పెట్టి చిన్నగా కళ్ళు తెరవరా ఇంకా అని అంటారు హర్ష గారు. దక్ష్ చేతిని అలాగే పట్టుకొని చిన్నగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తుంది. చాలా మంటలుగా ఉన్నాయి పెదనాన్న అంటూనే చిన్నగా కళ్ళు తెరవడానికి ప్రయత్నించి కొద్దిగా తెరిచి మళ్ళీ మూసేస్తుంది. తెరిచే వరకు అలాగే ఉంటుంది. ఒకసారి తెరు, డ్రాప్స్ వేద్దాం అని అనేసరికి చిన్నగా కళ్ళు తెరుస్తుంది. ఒక్క నిమిషం మంటలుగా అనిపిస్తున్నా తన వాళ్ళందరినీ చూసుకోగానే ఆ మంటలు కూడా మర్చిపోతుంది. 2 నిమిషాలు అందరూ మాట్లాడి కంట్లో ఐ డ్రాప్స్ వేసి కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి హర్ష గారు, విజయ్, అద్దు బయటికి వెళ్ళిపోతుంటే, మామ్ చెప్పాడు కదా ఆలోకే అని, ఇక న్యూస్ రిలీజ్ చేయరా. తనకి స్పృహ వచ్చింది, ఏ ప్రాబ్లం లేదు అని. పాపం జనాలు అలా రోడ్డు మీద ఉన్నారు అని చెబుతాడు దక్ష్. కానీ డాక్టర్స్ ఒకసారి చెక్ చేయాలి కదా అన్నయ్య. ఏం అవసరం లేదు. రాత్రి మాట్లాడాను కదా, మామ చూసుకుంటాడు. ఒక తలకు సంబంధించి డాక్టర్ చూస్తాడులే వచ్చి. మామ చెప్పాడు. పైగా నా మనసు కూడా చెబుతుంది నా నల్లత్రాచు ఓకే అని. రిలీజ్ చేయు న్యూస్. అలాగే మన వాళ్ళకి కూడా చెప్పు. వాళ్ళు బయలుదేరుతామంటున్నారు. మరేంటి, వదిన్ను మనం తీసుకువెళ్ళిపోదామా, ఇక్కడే ఉండాలా? నేనిక్కడే ఉండాలి అద్దు. నాకింకా ఇక్కడ చేయవలసిన వర్క్ ఉంది కదా, అది పూర్తి చేసుకొని నేను వస్తాను. ఇప్పుడు రెస్ట్ అంటూ అక్కడికి వచ్చి ఉండలేను ప్లీజ్ అంటుంది దక్ష్ వైపు చూసి. వాళ్ళని ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోతారు, రమ్మను. తర్వాత విషయం తర్వాత ఆలోచిద్దాం అని దక్ష్ అనగానే సరే అంటూ తలుపు దగ్గరికి వేసి బయటికి వెళ్ళిపోతారు ముగ్గురు. ఆ రిమోట్ ఏం చేసావురా? ఆ రిమోట్ ఆ పోలీస్ ఆఫీసర్ చేతికి ఇచ్చేశాను. ఆల్రెడీ అక్కడున్న సెట్టింగ్ మొత్తం తీసేస్తున్నారు. ఇంక నువ్వు దాని గురించి ఆలోచించుకో. హవీష్, కుసుమ వీళ్ళందరూ ఎలా ఉన్నారు?
ప్రాబ్లమ్ ఏమీ లేదు కదా! ప్రాబ్లమ్ ఏమీ లేదు. అందరూ బావున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగున్నాయి. నా నల్లత్రాచు అందరూ బావుండాలనే కదా! తను అంత ప్రమాదంలోకి వెళ్ళిపోయింది. కోపమా రామ్? భూమి చేతిని తన పెదాల దగ్గర పెట్టుకొని ముద్దు పెట్టుకుంటూ అస్సలు లేదు కోపం. ఎందుకు కోపం? చాలా ప్రౌడ్‌గా ఉంది నిన్ను చూస్తుంటే. దక్షత్ భార్య భూమిక అనే ట్యాగ్ నుంచి భూమిక భర్త దక్షత్ అనే వరకు మొత్తానికి ఎదిగిపోయావు అంటాడు నవ్వుతూ. నో, నాకు దక్షత్ భార్య భూమిక అని అనిపించుకోవడమే ఇష్టం. మీకంటే ఎక్కువ నాకేదీ కాదు. మిమ్మల్ని తక్కువ చేసేది నాకు ఏదీ అవసరం లేదు. నేనిప్పుడు తక్కువెక్కడయ్యాను? ఒక కలెక్టర్, అది కూడా డేరింగ్, డాషింగ్, డైనమిక్ అండ్ డిటెక్టివ్ కలెక్టర్ భూమిక భర్తని అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అంటాడు నవ్వుతూ. అమ్మో! అన్ని బిరుదులు నాకొద్దులే. అవన్నీ కూడా నా పక్కన నా రామ్ ఉన్నాడన్న ధైర్యంతో చేసినవే కానీ నా రామ్ లేకుండా నేనేం చేయలేను. నో నల్లత్రాచు. ఆడవాళ్ళు అందరిలో ధైర్యం ఉంటుంది. చెప్పాలంటే మాకంటే మీరే మానసికంగా స్ట్రాంగ్. ఫిజికల్‌గా మేము స్ట్రాంగ్‌గా ఉంటాం. కానీ ఆలోచించే విధానంలో మీ అంత గొప్ప ఆలోచన మాకుండదు. కానీ మీరు పెరిగే వాతావరణాన్ని బట్టి చిన్నప్పటి నుంచి ఆడపిల్ల, ఆడపిల్ల అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ మీకు కొన్ని కట్టుబాట్లు ఏర్పాటు చేసి, అమ్మో! ఇలా ఉంటే ఏమంటారో, అలా ఉంటే ఏమంటారు అన్న భయాన్ని క్రియేట్ చేసేశారు. దానివల్ల మీలో ఉన్న టాలెంట్స్ అన్నీ లోపలే మరుగైపోతున్నాయి. అంతెందుకు, చిన్నప్పుడు మీ నాన్న దగ్గర నువ్వు ధైర్యంగానే బతికావు. భద్రావతి ఇంటికి వెళ్ళాక నీలో ఉన్న ధైర్యం అంతా మరుగున పడిపోయింది. అక్కడ వాతావరణం వల్ల, వాళ్ళు పెట్టిన టార్చర్ వల్ల భయం అనేది బయటకొచ్చింది. అంత భయంలో కూడా నువ్వు తెలివిగా ఆలోచించావు. ధైర్యంగా బయటికి వచ్చావు. నేను చేసిందేమీ లేదు. నీలో ఉన్న ధైర్యాన్ని బయటికి తీసుకొచ్చాను. మన ఇంట్లో ఆడవాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళందరూ. కాబట్టి నువ్వు మళ్ళీ నిన్ను నువ్వు నిరూపించుకోగలిగావు. ఆడవాళ్ళు పెరిగే వాతావరణాన్ని బట్టి వాళ్ళ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ నువ్వు కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాక నువ్వు చేయాల్సింది ఆడపిల్లల గురించి కొత్త ఆలోచన. నువ్వొక ఇన్స్పిరేషన్గా మిగలాలి ఎంతోమంది ఆడపిల్లలకి. ఆ దిశగా ఆలోచించు. ఇంకా ఆడపిల్లనా అని ఆలోచిస్తున్న తల్లిదండ్రులు కళ్ళు తెరుచుకునేలా ఏదో ఒకటి చేయు. ఆడపిల్ల పుడితేనే అరిష్టం అనుకునే వాళ్ళ మనస్తత్వాలు మారి మాకు ఆడపిల్ల పుడితే బాగుండు అనుకునేలా చేయడానికి ప్రయత్నించు. ఆడపిల్లంటే అబల కాదు, అవసరమైతే ఆది పరాశక్తిగా మారగలదు అని అందరికీ తెలిసేలా ఆల్రెడీ చేశావు. ఇంకా ఆడపిల్ల ఆటబొమ్మ అనుకునే మూర్ఖులకి కూడా తెలిసేలా చేయి. నీ నుంచి నేను కోరుకుంటున్నది ఇదే అని దక్ష్ అంటుంటే, ఆడపిల్లకి మా నాన్న, హర్ష నాన్న లాంటి తండ్రి, నీలాంటి భర్త, మనోహర్ మావయ్య, శరత్ మావయ్య లాంటి మామగారు, అద్దు లాంటి మరిది, విజయ్ భరత్ లాంటి అన్నదమ్ములు దొరికితే తప్పకుండా నాలాగే సక్సెస్ సాధిస్తుంది రామ్. కానీ అన్ని ఇళ్లల్లో ఆడపిల్లలకు అలాంటి అదృష్టం దొరకదు కదా! అదే కదా నేను చెప్తున్నాను. కూతురంటే భారం అనుకునే తండ్రి కళ్ళు తెరుచుకోవాలి. కూతురు భారం కాదు, బంగారం అనుకోవాలి. చెల్లెల్ని తక్కువ చేసి చూసే అన్నల కళ్ళు తెరిపించాలి. భార్యని బానిసలా చూసే భర్తకి పక్కన భార్య లేకపోతే నీకు విలువే లేదురా అనే విధంగా వాడు ఆలోచించే విధంగా చేయి. అప్పుడు ప్రతి ఇంట్లో తండ్రి దగ్గర నుంచి భర్త వరకు ఆడపిల్లకి అండ దొరుకుతుంది. అయినో ప్రపంచం మొత్తాన్ని మనం మార్చలేం. కానీ మన చుట్టూ ఉన్న ఒక 100 మందినైనా మనం మార్చగలిగితే ఆ మార్పు నెమ్మది నెమ్మదిగా విస్తరిస్తుంది కదా! నువ్వొక కలెక్టర్ అంటే ఒక జిల్లా మొత్తం నీ అండర్‌లో ఉంటుంది. నీ జిల్లాలో ఉన్న ఆడపిల్లల జీవితాన్ని నువ్వు బాగు చేయగలిగితే అక్కడి నుంచే మార్పు మొదలవుతుంది కదా! ఆడపిల్లల్ని చదువు కోసం అమెరికా పంపించే తండ్రులు ఉన్నారు. ఇంట్లోనే గదిలో కూర్చోబెట్టే తండ్రులు కూడా ఉన్నారు. ఎక్కువ ఇంకా రూరల్ ఏరియాల్లోనే ఈ ప్రభావం ఉంటుంది. అక్కడి నుంచే నీ దృష్టి పెట్టు అని చెబుతుంటే, నేనింకా కలెక్టర్ అవ్వలేదు రామ్ అంటుంది నవ్వుతూ. ఇంకా అనుమానమా? భూమిక దక్షత్ కలెక్టర్ ఆఫ్ వైజాగ్ ఫిక్స్. వచ్చేస్తుంది చూడు నీకు ఆర్డర్ అని అంటాడు దక్షత్. అదెలా? ఇంకా నాకు 3 నెలలుంది. ఇక నీకే ట్రైనింగ్ అవసరం లేదని నాకనిపిస్తుంది. పిఎం వాళ్ళొచ్చే నీతో మాట్లాడినప్పుడు నువ్వు అడగాల్సింది ఒకటే అని ఏం అడగాలో చెప్తాడు. ముందు దొంగాశ్రమాల సంగతి చూడాలి రామ్. అది మనం ఒక వైజాగ్లోనే కాదు,
దేశంలో ఎక్కడున్నా వాటి గురించి పట్టించుకోవాలి. నా మొదటి కోరిక అదే. ఓకే. ఓకే. చాలా మాట్లాడావు. కాసేపు రెస్ట్ తీసుకో. మళ్ళీ నిన్ను పరామర్శించడానికి పీఎం వాళ్ళొస్తారు అని అంటాడు. అవసరమా రామ్? నువ్విప్పుడు మరి వీఐపీవి మేడం. వీఐపీవి కూడా కాదు. వీవీఐపీవి. తప్పదు మరి. కొన్ని కొన్ని ఇంకా. ముందు ముందు నేను కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలేమో నీ దగ్గరికి రావాలంటే అని నుదురు మీద ముద్దు పెడుతూ అంటాడు. చాలు రామ్. అంత గొప్పదాన్ని కాదులే నేను. రామ్, ఒకసారి డోర్ లాక్ చేయవా? ఎందుకు నల్లత్రాచు? ఇప్పుడు రొమాన్స్ అస్సలు బాగోదు అంటాడు అల్లరిగా. నెలయ్యింది నిన్ను హత్తుకొని. ప్లీజ్, నాకు నీ వెచ్చని కౌగిలి కావాలి అని ముద్దుగా అంటుంది. దానికి డోర్ లాక్ చేయడం ఎందుకు? నేను లోపలుండగా పర్మిషన్ లేకుండా ఒక్కరు కూడా రారు. నీ మరిది అక్కడ ఉన్నాడు బాడీగార్డ్లా అంటూ భూమిని చిన్నగా లేపి తన గుండెలకి హత్తుకుంటాడు. దక్ష్ చుట్టూ చేతులు బిగించి, ఐ ఆమ్ సో లక్కీ. లవ్ యూ రామ్. చేయగలనా లేదా, ఆపగలనా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను. ఒకానొక సమయంలో నిన్ను చూడకుండానే అనగానే, నో నలతరాజు, చంపుతా మాట అంటే అనగానే భయం వేసింది నాకు అంటుంది. భూమి తల మీద ముద్దు పెట్టి, నువ్వు ప్రమాదంలో పడ్డ మరుక్షణమే నాకు తెలిసింది నువ్వు ప్రమాదంలో ఉన్నావని. నా కంఠంలో ఊపిరుండగా నీకేమైనా జరగనిస్తానా అని ఇంకొంచెం తనలోకి పొదుముకుంటాడు. ఉదయం 8 అవుతుండగా భూమి ఉన్న బ్లాక్లోకి ఎంటర్ అయిన ఇద్దరినీ చూడగానే హర్ష గారు కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తూ, ఒరే అద్దు, నేను చూస్తుంది నిజమేనా అని అడుగుతారు కొంచెం ఆశ్చర్యంగా. మేము అంతే ఆశ్చర్యపోయాంలే మామా, నువ్వు చూస్తున్నది నిజమే అని అంటాడు అద్వైత్ నవ్వుతూ. ఇదైతే ప్రపంచ వింతే అని హర్ష గారు అంటుంటే, అది మాత్రం నిజం అని అంటాడు విజయ్. కథ కొనసాగుతుంది. మరి ఎవరిని చూసి హర్ష గారు వాళ్ళు మాట్లాడుకుంటున్నారో. ఇక ఆడపిల్లల గురించి ఈరోజు నేను చెప్పిన దాన్ని మీరు ఎంతమంది సమర్థిస్తారు యార్? నేను ఆడపిల్లల్ని ఎప్పుడూ స్ట్రాంగ్గా చూపించాలని అనుకుంటాను నా కథల్లో కూడా. ఓన్లీ రొమాన్స్కి పరిమితం చేయను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.